హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి దోశని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ప్రతి ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలామందికి ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే గుర్తొస్తాయి. కానీ డైలీ అవే రొటీన్గా తింటూ ఉంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి న్యాచురల్గా, హెల్తీగా, టేస్టీగా, కొత్తగా తినాలనిపిస్తే ఈ రాగి దోశని ట్రై చేయొచ్చు. రాగిలో ఎక్కువగా ఐరన్, కాల్షియం అలాగే ఫైబర్ ఉంటాయి కాబట్టి ఇలా దోశలా వేసుకుని తింటే మన బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. సో మరి ఈ హెల్తీ రాగి దోశ రెసిపీని చేసే ప్రాసెస్ని చూసేద్దాం. ఈ రాగి దోశ చేయడానికి ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు రాగులను తీసుకుని వేసుకోండి. ఇవి సుమారు 1 kg వరకు ఉంటాయండి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. 2:1 రేషియోలో వీటిని తీసుకోవాలండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని తీసేసుకోవాలి. ఇందులో నానబెట్టడానికి సరిపడా వాటర్ని వేసి 3 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూస్తే మినపగుళ్ళు అలాగే రాగులు బాగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంత క్వాంటిటీ ఒకేసారి గ్రైండ్ చేయడానికి వీలు కాదు కాబట్టి కొంచెం కొంచెంగా పప్పుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంత స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని ఈ దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ మిగిలిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేశాక బ్యాటర్ని మళ్ళీ సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం పప్పుని గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకున్న తర్వాత కనీసం 12 గంటల పాటు బయట ఉంచాలి. లేదా మీరు ఈవినింగ్ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నట్టయితే నైట్ మొత్తం బయట ఉంచాలి. నేను ఈవినింగే ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్కి పిండిని చూస్తే బాగా నాని పైకి పొంగింది కదా. ఇలా మీరు ఏ పిండిని చేసినా పులియబెట్టాలి. దానివల్ల దోశలైనా ఇడ్లీలైనా బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఏ దోశలకైనా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలండి. అంటే మరీ చిక్కగా కానీ మరీ ఎక్కువ పలుచగా కానీ ఉండకూడదు. బ్యాటర్ ఎక్కువ చిక్కగా ఉంటే దోశలు దలసరిగా వస్తాయండి. అదే పలుచగా ఉంటే బ్యాటర్లో జిగురు తక్కువ అయ్యి పెనం నుంచి అంటుకుని సరిగ్గా రావు. ఇలా రెడీ చేసుకున్న పిండిని వేడి చేసిన తవా మీద వేసుకుని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దోశకి అంచుల చుట్టూ ఆయిల్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులకి తిరిగేస్తూ కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ దోశ పైన ఉన్న పిండి అంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత రెండో వైపుకి తిరిగేసి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులకి బాగా కాల్చుకున్న తర్వాత దోశని మధ్యకి ఫోల్డ్ చేసి పెనం నుంచి తీసి వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ అండ్ ఈజీ హెల్తీ రాగి దోశ రెడీ అయిపోయింది. ఇలా రాగి దోశని తరచుగా చేసుకుని తిన్నట్టయితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రాగి దోశలను పిల్లల నుంచి పెద్దల వరకు ఏజ్తో పని లేకుండా ఎవరైనా తినొచ్చు. చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత మెత్తగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.